హాయ్ అండి. చెన్నై అయితే ఎట్టకేలకైతే వరుస ఓటముల తర్వాత 5 ఓటముల తర్వాత అయితే మ్యాచ్ అయితే గెలిచింది. అందులోనూ స్పెషల్‌గా ధోని అయితే ఫినిష్ చేశాడు. 11 బాల్‌లో 26 పరుగులు చేశాడు. ఎక్స్ట్రార్డినరీగా నాక్ ఆడడంతోటైతే మంచి 230 పైనే స్ట్రైక్ రేట్‌తో ఆడడం చూసాం మనమైతే. దాని కారణంగా అయితే మ్యాచ్ అయితే వాళ్ళు సునాయాసంగా గెలవడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే శివన్ దుబే కూడా ఒక మంచి పార్ట్నర్‌షిప్ అయితే వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. శివన్ దుబే కూడా ఆడాడు. దాని కారణంగా అయితే వాళ్ళైతే మ్యాచ్ అయితే గెలవడం చూసాం. అప్పటికి కూడా కష్టాలొచ్చినాయి. ఎందుకంటే స్టార్టింగ్‌లో రవీంద్ర కావచ్చు, ఎక్కువ రాలేదు. 30 పరుగులేమో చేసాడు. అంతే, అంతకన్నా ఎక్కువ చేయలేకపోయాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా జడేజా కూడా అప్ ది ఆర్డర్ పంపించారు. అశ్విన్ పక్కన పెట్టారు. కొన్ని మార్పులైతే చేసుకొని వచ్చారు. మళ్ళీ సేమ్ రాహుల్ త్రిపాఠి అయితే చాలా అతనికి ఛాన్సులు చాలా ఇస్తున్నారు కానీ ఉపయోగించుకోలేకపోతున్నాడు మన తెలుగు కుర్రాడు. సో బ్యాడ్ అది. దాన్ని మించి వదిలేస్తే ధోని అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడండి. ధోని అయితే గెలిపించాడు చెన్నైని అయితే. వరుస ఓటమి నుంచి బయటపడేశాడు. ఓ పక్కన మీరు ధోని కీపర్‌గా అతను ఇంతకుముందు మ్యాచ్‌లు ఆడుతున్నప్పటికీ మ్యాచ్‌లు అయితే గెలవట్లేదు. ఎందుకంటే ఫినిషర్‌గా వస్తున్నాడు కానీ ఆ టైంకే మ్యాచ్ అయిపోతుంది కాబట్టి అతను ఎంత బాగా ఆడినా సరే మ్యాచ్‌లు అయితే గెలవట్లేదు. కానీ ఇక్కడ చూస్తే రిషబ్ పంత్ దాదాపు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లు ఏ మ్యాచ్‌లు కూడా పర్ఫార్మెన్స్ రాలేదు. కానీ ఈ రోజు ఒక మంచి నాక్ ఆడడం చూసాం. కానీ ఆ నాక్ వల్ల ఆ మ్యాచ్ అయితే ఓడిపోవడం చూసాం. ఎల్ఎస్జీ తన సొంత గడ్డపైన అయితే ఓడిపోయింది. ఓవరాల్ చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠభరితంగా సాగిందనుకోవచ్చు ఒక రకంగా. ఏ దశలో కూడా కొంచెం టఫ్, ఎందుకంటే వికెట్ స్టార్టింగ్లో పడ్డప్పుడు కొంచెం కష్టం అనిపించింది. కానీ శివన్ దుబే సడన్ సర్ప్రైజ్గా మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత ధోని తన ఫామ్ని కొనసాగించాడు. ఏదైతే ఇంతకుముందు 30లు 20లు ఏదైతే ఫాస్ట్గా కొట్టాడో సేమ్ ఈరోజు కూడా అదే ఫాస్ట్గా ఆడడం చూసాం. మంచి ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడంతో అయితే మ్యాచ్ అయితే చాలా ఈజీగా అయితే గెలవడం చూసాం. ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్లో చూసుకుంటే కీ రోల్ వచ్చేసి వాళ్ళు మీద హోప్స్ పెట్టుకున్నారో వాళ్ళైతే ఆడలేదు. దాని కారణంగా అయితే వాళ్ళైతే ఓడిపోవడం చూసాం. ఎందుకంటే ఎల్ఎస్జీ కూడా అంత ఆషామాషి టీమేం కాదండి. మీరు చూసుకుంటే మిచెల్ మార్కరము, అలానే పూరను, పంతు, ఇంతాక మీకు వీళ్ళందరూ కూడా మంచి ప్లేయర్స్. ఇంతకుముందు పోరను మిచెల్ మార్స్ ఆడినందుకే స్కోర్ ఎప్పుడు 200 దాటుతూ ఉండేది. కానీ ఈరోజు మిచెల్ మార్స్ ఒక్కడే 30 పరుగులు చేశాడు తప్ప ఇంకా పోరన్ నుంచి మార్క్ నుంచి పెద్దగా రాలేదు. ఆయుష్ బదోని కూడా 22 పరుగులు, అలానే అబ్దుల్ సమద్ మన తెలుగు కుర్రాడే, అతని నుంచి ఒక 20 పరుగులు 11 బాల్లో ఆ లాస్ట్లో ఫైరింగ్ అయితే వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే టార్గెట్ పర్లేదు, ఎందుకంటే పెద్ద గ్రౌండ్ అది. ఆ టార్గెట్ని మరి డిఫెండ్ చేసుకోవచ్చు వాళ్ళు, కానీ చేసుకోలేకపోయారు. అటు పక్క శివన్ దుబే బీభత్సమైన అటాక్ చేయడంతో అయితే వీళ్ళ దగ్గర క్లూలెస్గా ఉండిపోయారు ఎల్ఎస్జీ అయితే. ఓవరాల్గా మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, షేక్ రషీద్ కావచ్చు, లేకుంటే రవీంద్ర వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది. అలానే మీరు తర్వాత చూసుకుంటే రాహుల్ త్రిపాఠి ఫెయిల్ అయ్యాడు, రవీంద్ర జడేజా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విజయశంకర్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇంకా శివన్ దుబే, ధోని వీళ్ళిద్దరు అయితే మ్యాచ్ని అయితే ఫినిష్ చేశారు. శివన్ దుబే చూసుకుంటే మీకు స్ట్రైక్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 116 ఉంది, 120 లోపే ఉంది. అయినప్పటికీ టార్గెట్ చిన్నదే కాబట్టి ధోని ఒక ఎండ్లో మీరు చూసుకుంటే 11 బాల్ 26 పరుగులు చేయడంతో ఆ కవర్ అయితే అయిపోయింది. ఆ శివన్ దుబే ఏదైతే స్లోగా ఆడాడో అదైతే కవర్ అయిపోయింది. దాని ఓవరాల్ చూసుకుంటే మీరు అక్కడ కూడా 2 6లు 3 4లు బాగానే వచ్చినాయి అతనికి కూడా. కానీ స్లోగా అయితే ఆడడం చూసాం. ఎందుకంటే మ్యాచ్ సిచ్యువేషన్ పెట్టి అర్థమైంది అతనికి. మ్యాచ్ అయితే గెలిచారు. ఫైనల్గా అయితే వాళ్ళైతే గెలిచారు. 3 బాల్ మిగిలి ఉండగానే. ఓవరాల్ చూసుకుంటే చెన్నైకి అయితే మీరు వరుస ఓటముల తర్వాత అయితే ఇప్పుడైతే ఒక మ్యాచ్ అయితే గెలిచారండి. మీరు టేబుల్ చూసుకుంటే టేబుల్లో మార్పులు ఏమైనా వస్తాయంటే పెద్ద మార్పులు ఏం రాకపోవచ్చు. ఎందుకంటే సిఎస్కి అక్కడే ఉంది, -27 దగ్గర అక్కడే ఉంది, 1.27 దగ్గర. ఎస్ఆర్హెచ్ దానిపైన -1.24 దగ్గర ఉంది. ఇప్పుడు అందరూ కూడా 2 మ్యాచ్లు గెలిచారు. ఇప్పుడు ముంబై 2 మ్యాచ్లు గెలిచింది, ఆర్ఆర్ 2 మ్యాచ్లు. మీరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్, సిఎస్కే నలుగురు కూడా 2 మ్యాచ్లు గెలిచారు. ఆ తర్వాత పైన చూసుకుంటే కేకేఆర్ పంజాబ్ 3 మ్యాచ్లు గెలిచారు, 6 పాయింట్లతో ఉన్నారు. ఆ తర్వాత టాప్లో చూసుకుంటే 4 టీంలు 8 పాయింట్లతో ఉన్నాయి. ఎల్ఎస్జీ కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, డీసీ కావచ్చు, జీటీ కావచ్చు. నిన్న కనుక ఎల్ఎస్జీ గెలిచుంటే టేబుల్ టాప్లో ఉండాలేమో 10 పాయింట్లతోటి. వాళ్ళైతే మంచి సేఫ్లో ఉన్నారు. మీరు ఎల్ఎస్జీ కానీ, ఆర్సీబీ కానీ, డీసీ కానీ, జీటీ ఈ 4 టీంలు కొంచెం సేఫ్ సైడర్గా ఉన్నాయి. ఎందుకంటే 8 పాయింట్లు వచ్చాయి కాబట్టి ఆల్రెడీ. వాళ్ళకు ఒక 2-3 మ్యాచ్లు వెళ్తే ఇంకా సేఫ్లోకి వెళ్ళిపోతారు. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే కింద వాళ్ళు ఉన్న పరిస్థితి ఏమి అర్థం కాకుండా ఉంది. సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎంఐ పరిస్థితి. ఎంఐఎస్ ఇప్పుడు ఏవైతే ఈ 3 టీములు మనం అనుకున్నామో 3 టీములు వరుసగా గెలుచుకుంటూ వచ్చాయండి మీరు చూసుకుంటే. ఎందుకంటే సిఎస్కే కాడ వరుస ఓటములతో ఉంది, ఎస్ఆర్హెచ్ వరుస ఓటములతోటి, ఎంఐ వరుస ఓటములతో అయితే కొంచెం ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళైతే బయటపడి ఈరోజు వాళ్ళైతే ఒక మ్యాచ్ అయితే గెలవడం చూసాం. ఎస్ఆర్హెచ్ స్టార్ట్ చేసింది 240 టార్గెట్ చేంజ్ చేసింది. ఆ తర్వాత ఎంఐ కూడా మంచి డీసీ తోటి వరుస గెలుపులతోటి ఉన్న టీంని అయితే ఓడించడం చూసాం డీసీని. ఆ తర్వాత ఈరోజు ఎల్ఎస్జీని కూడా వరుస గెలుపులతో ఉంది. అది కూడా ఆ టీంని కూడా ఈరోజు ఓడించి
చెన్నై అయితే ఒక 2 పాయింట్లు అయితే సాధించగలిగింది. చూద్దాం మరి ఇంకా ముందు ముందు జరిగే మ్యాచ్లు ఏం జరగబోద్దో. అలానే నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు కూడా ఎంఐతో ఉండబోతున్నాయి. అక్కడ కూడా చాలా టఫ్ ఉంటుంది. ఎంఐ గడ్డ మీద కొట్టడం అంత ఈజీ కాదు. వాళ్ళ బ్యాటింగ్ లైన్ బాగుంది కానీ ఎందుకో వాళ్ళ దగ్గర ఆ, రావట్లేదు, మంచి ఇన్నింగ్స్ రావట్లేదు. రోహిత్ శర్మ నుంచి కానీ కొంచెం వాళ్ళకి ఆ లోటు అయితే ఉంది. రికల్టన్ కూడా పెద్దగా రన్స్ రావట్లేదు అతని నుంచి. వాళ్ళకి క్లియర్గా ఆ టాప్ ఆర్డర్ అయితే ఇబ్బంది పెడుతుంది. మిడిల్ ఆర్డర్లో పర్లేదు, తిలక్ వర్మ వాళ్ళు అయితే, సూర్యకుమార్ యాదవ్ కొంచెం పరుగులు అయితే చేయగలుగుతున్నారు, హార్దిక్ పాండే వీళ్ళైతే. కానీ టాప్ ఆర్డర్ మీద రోహిత్ శర్మ, రికల్టన్ కూడా కొంచెం చేస్తున్నా కూడా ఆ పెద్ద నాకులు రావట్లేదు అతని నుంచి అయితే. చూద్దాం మరి ఏం జరగబోద్దు.